హలో అండి, గుడ్ మార్నింగ్. ఫస్ట్ అయితే స్టవ్ మీద వాటర్ పెట్టేసుకున్నాను. ఇవాళ వెజ్ పలావ్ చేస్తున్నాను అనమాట. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకుంటున్నాను. ఇవాళ టిఫిన్ అయితే దోశ చేశాను. మా మిక్సీ జార్ ఖరాబ్ అయ్యి 1 month అయింది. అయినా మిక్సీ జార్ లేకుండా దోశల పిండి ఎట్లా పట్టినావు అని అనుకుంటున్నారా? బయట నుంచి అయితే తెచ్చింది కాదు, ఇంట్లోనే మిక్సీ పట్టాను అనమాట. అది ఎట్లా అంటే జ్యూస్ జార్లో మిక్సీ పట్టాను. ఈ దోశల పిండే కాదు, చట్నీ కూడా దాంట్లోనే పట్టాను. చాలాసేపు పట్టాల్సి వచ్చింది. మా హస్బెండ్ అయితే బయట నుంచి టిఫిన్ అయినా తెస్తున్నారు, లేదా టిఫిన్ తినిపిస్తున్నారు. కానీ మిక్సీ జార్ అయితే అస్సలు బాగు చేపియట్లేదు. మీరు కూడా ఇట్లా ట్రై చేశారా ఎప్పుడైనా? అయితే ట్రై చేస్తే కామెంట్ చేయండి. ఈ వెజ్ పలావ్ అయితే నేను అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా అనుకొని చేసుడు. నేను అన్నీ ఉన్నాయి అనుకొని స్టార్ట్ చేశాను, కానీ ఆలుగడ్డలు 2 ఉన్నాయి, దాంట్లో ఒకటి ఖరాబ్ అయింది. ఒకటైతే మంచిగానే ఉందనుకున్నా. పీల్ చేసేటప్పుడు అది ఖరాబ్ అయిందని తెలిసింది. మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి తెప్పించి మళ్ళీ ఇప్పుడు వెజ్ పలావ్ చేస్తున్నాను. దోశలు చాలా రోజుల తర్వాత చేశాను కదా, సో నీట్గా అయితే వస్తలేవు. అయినా థర్డ్ వన్ అయితే బాగానే వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.